మూడుముళ్ళ బంధం పార్ట్ 89. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ వైష్ణవికి టిఫిన్ తినిపించడం అయిపోయిన తర్వాత లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కొంచెం సేపు నువ్వు రెస్ట్ తీసుకో బంగారం అని అంటాడు. అలాగే అని అంటుండగానే ఎవరో వచ్చి తన కాళ్ళని పట్టుకోగానే వైష్ణవి భయపడి ఎదురుగా చూసేసరికి రిషి కనబడతాడు. అసలు వైష్ణవికి ఏమీ అర్థం కావడం లేదు. రిషి ఇంత సడన్గా వచ్చి తన కాళ్ళు పట్టుకునేసరికి ఏమైందో అర్థం కాక, రిషి గారు ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అంటుంది. విక్రమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడే చైర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని జరిగేదంతా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. తను వైష్ణవికి మాట ఇచ్చాడు, 24 గంటల్లో తప్పకుండా రిషి వైష్ణవి కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తాను అని. ఇప్పుడు తన కళ్ళ ముందు అది కనిపిస్తుంటే విక్రమ్ ఫేసులో ఒక రకమైన స్మైల్ వస్తుంది. రిషి మాత్రం వైష్ణవి పాదాలను బదలకుండా, ప్లీజ్ వైష్ణవి, నన్ను క్షమించు, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నువ్వు హాస్పిటల్లో ఉండడానికి కారణం నేనే. నేను నీకు మీ అన్నయ్య వీడియో పంపించకపోయి ఉండుంటే నువ్వు ఇంతలా బాధపడేదానివి కాదు. నేను చేసిన తప్పుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కానీ ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. నేను నిజంగా నిన్ను ప్రేమించాను, అందుకనే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు దానికి ఒప్పుకోవని తెలిసి నిన్ను బ్లాక్మెయిల్ చేసినా సరే నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. అందుకే నువ్వు భయపడే విషయాలను నీకు చెప్పవలసి వచ్చింది అని రిషి వైష్ణవితో చెబుతూ ఉంటాడు. రిషి చెప్పే మాటలు వింటుంటే విక్రమ్ కళ్ళు ఎర్రగా మారిపోతాయి. తన చేతి పిడికిలి బిగుసుకుంటుంది. అసలు రిషి వైష్ణవిని ప్రేమించాను అనే మాట అస్సలు భరించలేకపోతున్నాడు విక్రమ్. దానివలనే వైష్ణవిని బాధ పెట్టాడు అని అతను చెబుతుంటే వెంటనే లేచి రిషిని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ అతను ఇంకా ఏం చెబుతాడా అని అలాగే ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నాడు విక్రమ్. రిషి మాత్రం అసలు విక్రమాదిత్య వైపు చూడటం లేదు, వైష్ణవి పాదాలను వదలడం లేదు. రిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక విక్రమాదిత్య ఎదురుగా తన తప్పులను ఎందుకు ఒప్పుకుంటున్నాడో అర్థం కాక వైష్ణవి ఇంకా అలాగే షాక్లో రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వైష్ణవితో ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. వైష్ణవి, నేను నీతో మీ అన్నయ్య నా దగ్గర ఉన్నాడని చెప్పడం అబద్ధం. నిజంగా మీ అన్నయ్య నా దగ్గర లేడు. కానీ నేనలా చెప్పకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవని, నేను మీ అన్నయ్య నా దగ్గరే ఉన్నాడని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అన్నయ్యని చంపేస్తానని బెదిరించాను తప్ప వేరే ఉద్దేశం లేదు వైష్ణవి. మొన్న నీకు పంపించిన వీడియో కూడా నేనెప్పుడో ఒకసారి మీ అన్నయ్యను చూసినప్పుడు ఒక 1 మినిట్ వీడియో తీశాను. అది నా ల్యాప్టాప్లో ఉంటే నీకు పంపించాను. నిజంగా మీ అన్నయ్యను చూసి 1 ఇయర్ పైనే అవుతుంది, ప్రామిస్ అంటూ చెబుతూ ఉంటాడు. విక్రమాదిత్యకి తను వంశీ రిషి దగ్గర లేడు అని ముందుగానే గెస్ చేయడం వలన దానికి ఆశ్చర్యపోడు. కానీ రిషి వంశీని ఎక్కడ ఉండగా వీడియో తీశాడో అర్థం కాదు. అలాగే వాళ్ళ అన్నయ్యను 1 ఇయర్ ముందు కలిశాడు అంటే వంశీ ఎక్కడున్నాడో రిషికి తెలుసు. అంటే వైష్ణవి గురించి రిషికి మొత్తం తెలుసు. రిషిని పట్టుకుంటే వైష్ణవి గతం మొత్తం బయటకు వస్తుంది అని విక్రమాదిత్యకి అనిపిస్తుంది. ఇంకా రిషి ఏం చెబుతాడా అని చూస్తూ ఉన్నాడు. రిషి వైష్ణవి పాదాలను అలాగే పట్టుకుని, ప్లీజ్ వైష్ణవి, క్షమించు, ఇంకెప్పుడు నీ జోలికి రాను. నిన్ను పెళ్లి చేసుకోమని నేను ఫోర్స్ చేయను. ఇప్పటి వరకు చేసిన దానికి నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను.
ఇంకోసారి నీ లైఫ్లోకి అస్సలు రాను. నువ్వు ఇక్కడున్న విషయం ఆ విరాజ్ సింహాకి అస్సలు చెప్పను అని అంటాడు రిషి. రిషి మాటలు వింటున్నవాడల్లా విరాజ్ సింహ అనే పేరు దగ్గరే విక్రమాదిత్య మైండ్ ఆగిపోతుంది. ఎవడు విరాజ్ సింహ? ఎందుకు వైష్ణవి ఇక్కడ ఉందని అతనికి చెప్పను అంటున్నాడు? అంటే వైష్ణవికి అతని వల్ల ప్రమాదం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్. రిషి ఎప్పుడైతే విరాజ్ సింహ పేరు ఎత్తాడో వైష్ణవికి టెన్షన్, కంగారు మొదలవుతుంది. తనకి వల్లంతా చెమటలు పడుతూ ఉంటాయి. శరీరం చిన్నగా వణుకుతూ కనిపిస్తుంది. విక్రమ్ వైష్ణవి వైపు నెమ్మదిగా చూస్తాడు. అలా చూసేసరికి వైష్ణవి కంగారు పడడం, తన కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. వైష్ణవి శరీరం వణుకుతుంటే విక్రమ్ చైర్లో నుండి లేచి వైష్ణవి దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. రిషి కూడా వైష్ణవి వైపు చూసి, తను విరాజ్ పేరు ఎత్తడం వలన వైష్ణవి అలా అవుతుందని తెలిసేసరికి, ప్లీజ్ వైష్ణవి, నేను చెప్పాను కదా నువ్విక్కడ ఉన్నావని వాడికి చెప్పను. నువ్వు వాడి గురించి తలుచుకుని ఇలా అవ్వకు. వాడి వల్లే కదా నువ్వు ఇటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటాడు రిషి. ఎందుకంటే రిషికి కూడా విరాజ్ అంటే చాలా కోపం. తన వల్లే వైష్ణవి ఈ పరిస్థితికి వచ్చిందని రిషికి తెలుసు. కానీ విరాజ్కి ఉన్న మాఫియా వలన రిషి ఎప్పుడూ కూడా విరాజ్ జోలికి వెళ్ళలేదు. రిషి మాటలు వింటున్న విక్రమాదిత్య తనకి తెలియకుండానే ఇంకా కోపం పెరిగిపోతుంది. అంటే వైష్ణవి ఇన్ని రోజులు భయపడేది వీడి గురించా? తను వాడి దగ్గర నుండి పారిపోయి రావడం ఏంటి? ఎందుకు వాడి పేరు ఎత్తగానే వైష్ణవి ఇలా అయిపోయింది? అంటే వైష్ణవిని వాడు ఎంతలా టార్చర్ చేయకపోతే ఈరోజు వాడి పేరు ఎత్తదేని వైష్ణవి ఇలా అయిపోయింది అని అనుకోగానే విక్రమ్ కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటే తన కళ్ళు రక్తవర్ణం దాలుస్తాయి. ఒక పక్క వైష్ణవిని హక్ చేసుకుని రిషి వైపు చూసి, ఎవడివాడు అని చాలా గంభీరంగా అడుగుతాడు విక్రమ్. అప్పటి వరకు ఏదో ఫ్లోలో చెప్పుకుపోతున్న రిషి విక్రమ్ ఒక్కసారిగా అంత గట్టిగా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూస్తాడు. విక్రమ్ వైపు చూసేసరికి రిషికి వెన్నులో నుండి వణుకు పుట్టుకొస్తుంది. అసలు ఎప్పుడూ కూడా ఒక మనిషిని అంత భయంకరంగా చూడలేదు రిషి. ఈరోజు విక్రమ్ని చూస్తుంటే రిషికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అంత దారుణంగా ఉంది విక్రమ్ చూపు. అతడు చూసే చూపుకి రిషి గుండె ఆగిపోతుందేమో అని అనిపిస్తుంటే తడబడుతూ విరాజ్ సింహ అని చెబుతాడు. ఎవడవాడు, ఎక్కడ ఉంటాడు, వైష్ణవికి వాడికి సంబంధం ఏమిటి అని ఇంకా కోపంగా మాట్లాడతాడు విక్రమ్. విక్రమ్ అలా కోపంగా మాట్లాడేసరికి రిషి 2 అడుగులు వెనక్కి వేస్తే వైష్ణవి ఇంకా విక్రమ్ చుట్టూ చేతులు బిగించి, ప్లీజ్ విక్రమ్ గారు, వారి గురించి నా దగ్గర మాట్లాడవద్దు, నాకు భయం వేస్తుంది. ప్లీజ్ ఇంకోసారి వాడి గురించి మాట్లాడకండి, నాకు ఊపిరి సరిగ్గా అందడం లేదు అని ఆయాసపడుతుంది. అప్పటి వరకు ఎంతో కోపంగా ఉన్న విక్రమ్ వైష్ణవిని కొంచెం దూరం జరిపి తనని చూసేసరికి తన ముఖమంతా చెమటలు పట్టేసి అప్పటికే డ్రెస్ అంతా చెమటలతో తడిచిపోయి ఉంటుంది. విక్రమ్ కంగారుగా, వైషు ఏమైంది, ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? నేను ఇంకోసారి వాడి గురించి మాట్లాడను, ముందు నువ్వు నార్మల్ అవ్వు, ప్లీజ్ స్ట్రెస్ తీసుకోకు అని రిషి వైపు చూసి, నువ్వు బయటుండు అని అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.